యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ అభిషిత్ రాజా గారు, డాక్టర్ నిర్మలా సభ గారు వేదికకు వస్తుందా డాక్టర్ చెప్పడం పక్షంలో తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు జాగ్రత్త గమనించండి. సియోను షాలోమ్ మినిస్ట్రీస్, సియోనులో సమాధానము కలుగునుగాక. సియోన్ అంటే ఏంటి? సంఘమే సియోను. దేవుని ఆరాధించు స్థలం ఏంటి? సియోను. షాలోమ్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునితో మనం సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన తండ్రి అయిన దేవునితో మనము విభేదించాం, ఆయనతో సమాధానం లేదు, దేవునితో వేరైపోయాం, దేవుని యొక్క సమృద్ధి పోషణ నుంచి దూరం అయిపోయాం. ఆయన ఒడిలో కూర్చొని ఆయనతో ముచ్చటించవలసిన ఆదాము అవ్వ బయటకు గెంటి వేయబడ్డారు. దేవునితో సమాధానం లేదు. నువ్వు సమాధానం ఎలా పడాలో నీకు తెలీదు. మనకి దేవునికి మధ్య ఉన్న ఆ ఎడబాటు, దాన్ని సంధి చేయడానికి ఒక మధ్యవర్తి వచ్చారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పదే 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 యేసుక్రీస్తు పలికిన మాట ఏంటి? షాలోమ్, షాలోమ్. ఈరోజు సియోను అని పిలువబడుతున్న ఈ ఆరాధన జనాంగములో, కుటుంబాలలో దేవునితో సమాధానము కలుగునుగాక. అయితే సియోనులో సమాధానం కలగాలంటే ఆ సియోను ఏమై ఉండాలనేది ఈరోజు వాక్యం. అసలు సియోన్ అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఆరాధించే స్థలం. ఎక్కడుంది అది? హుజూర్ నగర్, మేళ్ల చెరువు బైపాస్ రోడ్డు, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం కదా? కాదర్రా, కాదర్రా. దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏంటిదో సియోను? నీ హృదయం. ఈ సియోన్లో ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో సమాధానము ఎలా కలుగుతుంది? మీ జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన పరీక్షలు పెడుతున్నాడు. ఏంటో తెలుసా పరీక్షలు? ఇదిగో, సంఘముతో మీరు ఎలా ఉన్నారు, దేవుని పరిచర్యలో మీరు ఎలా ఉన్నారు, దేవుని పరిచర్యలో మీరు వాడబడుతున్నారు లేదా, త్యాగధనులుగా ఉన్నారు లేదా అని పరీక్షిస్తున్నప్పుడు నీవు అట్టి బలిపీఠం కట్టగలుగుతున్నావా లేదా దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. చెప్తాం దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చాడని ఉంది కదా. ఏమిచ్చాడంటే ఇస్సాకు అనే విగ్రహాన్ని ఇచ్చేశాడు. ఇస్సాకు అనే విగ్రహాన్ని ఇచ్చేశాడు. ఇస్సాకు అంటే పిచ్చి ప్రేమ, ఆ ప్రేమను బలిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు. శరీర రూపంలో ఇస్సాకుని వధించడం కాదు, ఆ ఇస్సాకు అంటే పిచ్చి ఈ తండ్రికి. అంటే దేవుడు ప్రాణాలు కూలుకునే దేవుడు కాదు. దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమించిన ఆ స్థానాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమైంది నీకు? ఇప్పుడు దేవునితో సమాధానం పడటం అంటే ఏంటో అర్థం తెలుసా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంతో సమాధానంగా ఉన్నావు, లోకములో ప్రేమ ఎక్కువైపోయింది. ఆ ప్రేమ ఏదైతే ఉందో, లోక ప్రేమ, లోకాశ, ఈరోజు ఆ విగ్రహాలని నువ్వు బలిగా ఇచ్చేసేయాలి. అందుకే మిమ్మల్ని పిలుపునిస్తున్నాను, దేవుని కొరకు త్యాగం అవ్వండి. ఎవరైతే లోకాశలు విడిచిపెట్టి దేవుని కొరకు సమాధాన పడతారో వారు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. నీ హృదయాల్లో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో, వేటి గురించి అయితే నువ్వు ఇంకా ఆశపడుతున్నావో, వాటినన్నిటినీ ఈ యొక్క పునరుత్థానపు రోజున, పునరుత్థానపు శక్తి నీలో బలమును అనుగ్రహించునుగాక. దేవుని రాజ్యం అంటే అది మాటలు కాదు,
అది శక్తి, అది శక్తితోనే ఉన్నది. ఆ శక్తిని ఆశ్రయించండి. ఇదిగో సియోను షాలోం ప్రార్థనా మందిరములో మీతో సమాధాన పడే అయా కుటుంబస్తులుగా వీరందరినీ దీవించి ఆశీర్వదించమని, పరిచర్య చేస్తున్న దైవ సేవకుల కుటుంబాన్ని కూడా దీవించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించు